బ్యాక్ టు బంగారు వేసిన పప్పు చక్కగా పోస్తాను. అర కేజీ పప్పుకి అరకిలో బెల్లం, ఐదు వందల వజ్రాలతో ఈ నెక్లెస్ను తయారు చేశాడు. పాకం వచ్చినాక ఈ దాంట్లో పోసి తిప్పేసి పళ్ళులో పోతామండి. అర కేజీ పప్పు, అరకిలో బెల్లం. మధ్యాహ్నం ఆఫీస్లో భలే తమాషా జరిగింది. అబ్బా తడుచుకుంటే వస్తున్నాడు ఆయన మాట్లాడాలి. ఆటోలో వస్తూ మా ఆఫీస్ దగ్గర మొదటి రామకృష్ణ తిరుక్కోవాలి కలిగాడు. ఆటో అక్కడ ఆగింది. నాన్నగారి ఉంది. ఇందాకేదో చొక్కా మరకాలో ఏమిటది? అబ్బో ఏమి తెలియదమ్మా. మరకను ఏమిటో ఏది అసలు అసలు తప్పంటే నాదే తిరిగి నన్ను తెలిసి గుంటపాము రావాలండి. అచ్చు రావాలంటే అది అది ఏంటి ఆ తప్పు ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాను. ఆ దేవుడు ముందు అసలు పుట్టించి ఆదం మేము అనుకోదు. ఆయన ఆవరణలోకి తీరుకోగానే ఇక్కడ అన్ని వసతులు అన్నీ బాగానే ఉండేది, కానీ బెడ్స్ ఎక్కువ లేక పేషెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది.
నెఫ్రాలజీ డాక్టర్కి డ్యూటీ డాక్టర్ ఉంటే మాకు డయాలసిస్ 4 hours అవుతుంది. 4 hours ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఏమంటే చూస్తారు. మంచిగా ఉంటుంది వీళ్ళకి. ఇక్కడికి టెక్నీషియన్స్ మాత్రం మంచిగా మంచిగా చూస్తారు. తప్పకుండా వీడి సినిమా షూటింగ్ లో గోస్ట్ స్టార్ చేసిన రౌడీ స్టార్ మంత్రి సీతకతో నమ్రత ఫోటోను వైరల్ చేస్తున్న పాఠం రావాలి. మెయిన్లో కలిపితో పాటు ఇంకా ఏ అంశాలను తిప్పి విచారించాలి, వాళ్ళ పరిధి ఏమిటి, వాళ్ళు అక్కడ ఎవరెవరిని విచారించాలి, దీనికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థని తిరుమలలో ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడ అధికారులతో మాట్లాడి వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలతో పాటు అక్కడ తిరుమలలో కూడా దీనికి సంబంధించి ఎవరిని విచారించారు, అదేవిధంగా అక్కడ ఎన్టీబీటీ రిపోర్ట్తో పాటు వాళ్ళ మార్పులు ఇచ్చే నివేదికలు ఇవన్నింటినీ కూడా తిప్పిపట్టించాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీని ఆదేశించే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా తిప్పి సహకరించాలని కూడా టౌన్ ఆఫ్ రెఫరెన్స్లో పేర్కొనే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లోనే తిట్టులో మిగతా బృందంలో ఉండే మిగతా సభ్యులతో పాటు టౌన్ ఆఫ్ రెఫరెన్స్ అదేవిధంగా టైం లిమిట్ వీటన్నింటినీ కూడా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. मस्करा मजाकिया विदूषक जोकर इस्लाम ये सब हमारे नाम है, लेकिन इस्लाम बनना सीरियस काम है क्योंकि मस्करे का खेल धोखे का खेल जिसमें ऑडियंस को लगता है कि जीत उनकी हो रही है, लेकिन जीतते हम हैं हमेशा। ఇంకా ఇది అవుట్డోర్లో దాటిందంటే ఆగేమవుతుందండి. ఎందుకంటే మా ప్రతి ఏంటంటే పెద్దవాళ్ళు మొగ్గు చూపించి పనులు జరుగుతూ ఉందండి. మాకు సంతృప్తికరంగా ఉంటుంది, మంచి ఆదాయం కూడా వస్తుందండి. అలాగే ఇప్పుడు చూస్తే మీరు బంతి పూలు కూడా చూస్తే ఇవాళ కేజీ ధర రేటు 340 రూపాయలు రేట్ పడుతూ ఉందండి ఉదాహరణ. అలాగే ఆ పువ్వులు కూడా పశువులు వస్తాయి ఒకటి, అలాగే రెడ్ కలర్ వస్తుందండి. ఈ 2 కలర్స్ వచ్చే పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. అవి ఎవరికైతేనే ఉండండి, ఇక దండకైతేనే ఉండి వాళ్ళు ఆడాలని ఆనందపడుతూ ఉండాలి. ఇక్కడే ఉన్నా
ఇది చూసుకుంటే మాత్రమే ఇక పాపను ఓడించి వచ్చిన హోమ్కి కాకుడు మాట్లాడుకునే వింటే వెయిట్ లాస్ చిన్నప్పుడు